ఇప్పుడు నువ్వు మళ్ళోసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడు నమ్ముతాడా పాలకుర్తిలా? ఇంకెవడన్నా నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఇజ్జత్ పచార మొత్తం ఖలాస్. రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాడా ఈ తెలంగాణలో? నువ్వు ఓట్లప్పుడు వస్తేవి ఇవన్నీ చేస్తా అని మాట ఇచ్చిపోతివి. మరి ఇలా ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చి 10 నెలలు అయింది, ఏమైందా, చేసినావా లేదా అని రాహుల్ గాంధీ అంటే అయినా మరి రేవంత్ రెడ్డి నిలబెట్టి అడగాలనా వద్దా? అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు, ఈయన సప్పుడు లేదు. మొదట్లో అన్నాడు, ఓ రాహుల్ గాంధీని దోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్లో పెడతా అన్నాడు. పెట్టు బిడ్డ పెట్టు. పెడితే అప్పుడు మా రుణమాఫీ కానోళ్ళని వచ్చి మీ సంగతి ఏంటో చెప్తారు. ఇక పని చేయి. వస్తాడా రాహుల్ గాంధీ? రుణమాఫీ చేయకుండా వస్తే అవుతుందా? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు, ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అంటే మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్నది. ఒక చేతిలోనేమో రాజ్యాంగం పట్టుకుంటారు, మరో చేతిలో రౌడీయిజం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇండ్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి, గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు. నేను రాంగా చూసిన, ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు. 10 రోజులు అయితే ఇడిచిపెడతారు, ఇక కోతలకు షురువు అవుతాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడే రైతు బంధు? ఎప్పుడు ఇస్తాడు? ఏం చెప్పిండ్రు? మేము 7,500 ఇస్తా అన్నాడు. కమిటీ వేసిండు, జిల్లాలు తిరిగిండ్రు, అసెంబ్లీలో మాట్లాడుతా అన్నాడు, ముఖం చాటేసిండు, అసెంబ్లీలో మాట్లాడలే. తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంధు అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. వ్యవసాయ మంత్రి అంటుండు, ఇప్పుడేం పైసలు లేవు, రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు. అంటే నీ రుణమాఫీ ఎవరికి ఇంకా ఏడాది అవుతుంది. మరి అప్పటిదాకా రైతు బంధు ఇయ్యవా? బిడ్డ రేవంత్ రెడ్డి వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు. పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా, పెన్లాం లేదనో మొగుడు లేదనో, బ్యాంకుల ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయిందనో, పేరు చక్కగా వల్లేదనో అన్ని జూటా మాటలు బంద్ పెట్టు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇడవం రేవంత్ రెడ్డిని